తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం తిరుపతికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది అలిమేలు మంగాపురం అని కూడా అంటారు. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భార్య అయిన శ్రీ పద్మావతి అమ్మవారు కొలువై ఉన్నారు. ఈ ఆలయం దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇక్కడ ప్రతిరోజు వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనార్థం వస్తుంటారు. తిరుచానూరు ఆలయం యొక్క విశిష్టతలు ఏమంటే, పద్మావతి దేవి నివాసం. అంటే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి ఆమె వెంకటేశ్వర స్వామి భార్యగా పూజలు అందుకుంటుంది. అలిమేలు మంగాపురం, తిరుచానూరు అలమేలు మంగాపురం అని కూడా పిలుస్తారు. దీని అర్థం తామర పువ్వుపై కూర్చున్న దేవత అని అర్థం. ఇక్కడ అమ్మవారు పద్మ సరోవరం అనే కోనేరులో బంగారు కమలంపై ఉద్భవించారని పురాణం. ఈ ఆలయం 8వ శతాబ్దంలో పల్లవులు నిర్మించినట్లు చెబుతారు. ఆ తర్వాత విజయనగర పాలకులు పునరుద్ధరించారు. తిరుమల శ్రీనివాసుని దర్శించుకునే ముందు భక్తులు తప్పక తిరుచానూరులో పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారని నమ్ముతారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఆలయ ప్రాంగణంలో ఈ పవిత్ర కోనేరులో అమ్మవారు ఉద్భవించారని నమ్ముతారు. దీనిని భక్తులు పవిత్రంగా భావిస్తారు. పూజా సమయాలు ఎప్పుడంటే, ఆలయం తెరిచే సమయం ఉదయం 4:50 తెరుస్తారు. సర్వదర్శన సమయాలు ఉదయం 5:25 నుండి రాత్రి 8:45 వరకు ఉంటుంది. కుంకుమార్చన సమయాలైతే మధ్యాహ్నం 12:30 నుండి సాయంత్రం 4:45 వరకు ఉంటుంది. ఆలయ ముగింపు వేళలు రాత్రి 9:30 గంటలకు క్లోజ్ చేస్తారు. అమ్మవారి ఆలయంలో శుక్రవారం రోజైతే ఉదయం 3:30కే తెరుస్తారు. అభిషేకం ఉదయం 5:30 నుండి 7 వరకు ఉంటుంది. సర్వదర్శన సమయాలు ఉదయం 7 నుండి రాత్రి 8:45 వరకు ఉంటుంది. కుంకుమార్చన సమయాలు మధ్యాహ్నం 12:30 నుండి సాయంత్రం 4:45 వరకు ఉంటుంది. ఆలయ టికెట్ కౌంటర్ ఉదయం 4:50 తెరుచుకుంటుంది. సేవా టికెట్ను ఒకరోజు ముందుగానే లేదా అదే రోజు కౌంటర్ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు. పద్మపురాణం అమ్మవారి ఆగమనం మరియు తర్వాత శ్రీనివాసునితో వివాహం గురించి స్పష్టమైన వర్ణనను అందిస్తుంది. శ్రీ పద్మావతి దేవి యొక్క స్వరూపం కార్తీక మాసంలో శుక్ల పక్ష పంచమి నాడు ఉత్తరాషాఢ నక్షత్రం లగ్న దశలో ఉన్నప్పుడు జరిగింది. ఆమె అవతార శుభ సందర్భాన్ని గుర్తు చేసుకోవడానికి పద్మావతి ఆలయంలో అమ్మవారి బ్రహ్మోత్సవం అత్యంత వైభవంగా జరుపుకుంటారు.